ఛానల్ కిరాచక భార్యాభర్తలు సాటి మహిళ కూడా కనికరించలేదు. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు ఇప్పుడు మీడియాలో మారుమోగిపోతోంది. మొన్నటి వరకు డాన్స్ మాస్టర్గా ఎన్నో సినిమాలకు కంపోజ్ చేసిన ఆయన జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. ఇది అందరికీ కనిపించే జీవితం. కానీ మాస్టర్ చీకటి భాగోదం గురించి ఎవరికీ తెలియదు. పైకి నవ్వుతూ కనిపించే మాస్టర్ మనసు కామ కోరికలతో నిండిపోయింది. కోరికను తీర్చుకోవడం కోసం వయస్సు పేరు మర్చిపోయి ప్రవర్తించారనేది ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్. మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయిన మహిళా కొరియోగ్రాఫర్ను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో మాస్టర్ అసలు రంగు బయటపడింది. తాజాగా ఈ కేసులో మరో సంచలన నిజం బయటపడింది. జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదైంది. మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు అందడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు, గాయపరచడం క్లాస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓ జూనియర్ డాన్సర్ వేధింపులు తాళలేక అతనిపై పోలీసు కేసు పెట్టింది. అవుట్డోర్ షూటింగ్లతో తనపై అత్యాచారం చేశాడని యువతి పేర్కొంది. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి కేసును ట్రాన్స్ఫర్ చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఎన్నో సంచలన విషయాలు బయటకు తీయడమే కాదు, గతంలో ఆయనపై ఉన్న కేసుల చిట్టాను కూడా బయటపెట్టారు. ఆ యువతి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు రెడీగా ఉన్నారు. జానీ మాస్టర్ అమ్మాయిలను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని పోలీసుల విచారణలో బయటపడింది. గతంలో ఆయనపై చాలా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏ భార్య ఆయన భర్త తప్పు చేస్తే అస్సలు ఊరుకోదు. కానీ ఈయన భార్య మాత్రం దగ్గరుండి భర్తతో దారుణాలు చేయించేదని మహిళ ఇచ్చిన స్టేట్మెంట్తో బయటపడింది. కీచక భార్యాభర్తలు కలిసి తనను వేధింపులకు గురి చేసినట్లు ఆ యువతి బయటపెట్టింది. జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. తన దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్న యువతిపై లైంగిక వేధింపులు గురి చేసేవారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడని తెలుస్తోంది. గత 24 గంటల నుంచి బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఆయనను పట్టుకునేందుకు గాలిస్తున్నారని సమాచారం. ఇక ఇప్పటికే జానీ మాస్టర్ను జనసేన దూరం పెట్టింది. ఇక ఇండస్ట్రీ కూడా ఆయనను బ్యాన్ చేసే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మాస్టర్ దొరికితే గానీ అసలు నిజం బయటపడదు.